ఈరోజు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కలుషితం చేసినటువంటి వైసీపీ నాయకులారా, మీరు ఇంకా మారరా? నేను మిమ్మల్ని సూటిగా అడిగేది ఒకటే. మన టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. ఎవరైనా ప్రమాణం చేస్తే కర్పూరం చేతిలో పెట్టుకొని చేస్తారు. ఈయన ఒక గిన్నెలో పెట్టి తిప్పుతా మా కుటుంబం నాశనం అయిపోద్ది, దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రమాణాలు కదా కరుణాకర్ రెడ్డి? నువ్వు చేయాల్సింది చేతిలో పెట్టుకొని ప్రమాణం చేస్తే నీ చెయ్యి కాలిందంటే నువ్వు తప్పు చేసినట్టు, అదే కాలేదంటే నువ్వు సూపర్ ఒప్పుకుంటావు. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా స్వీడన్లో కానీ ఆదిమూలం గెస్ట్ హౌస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రకరకాల డ్రెస్సులు వేసుకొని డైమండ్ రాణి రోజా ఆమె కూడా వెంకటేశ్వర స్వామి గారి గురించి మాట్లాడుతుంది. అంటే ప్రాయశ్చిత దీక్ష అంటే అర్థం తెలియని డైమండ్ రాణి కూడా మాట్లాడుతుంది. ఏమని? మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది దొంగ దీక్షని. ఏమి మీరు చేయొచ్చు కదా దీక్షలు? ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి అందరూ చెప్తున్నారు. మీరు తప్పు చేయకపోతే మీరు వచ్చి దీక్ష చేయండి, ఒప్పుకుంటాం. అదేవిధంగా ఆయన ఎవరు? ఆయన రికార్డ్ డాన్సర్ అంబటి రాంబాబు. అయ్యా, నువ్వు రికార్డ్ డాన్సులు వేసుకోవడానికి పనికొస్తావు. నువ్వు కూడా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు.
అసలు నీకు మీరు చేసిన పాపాలన్నీ ఇంత మొన్న వరదల్లో దుర్గమ్మ కరుణించి అక్కడ చేసినటువంటి పాపాలన్నింటినీ కడిగేయాలని చూస్తే దానికి కూడా మీరు కన్నుల కొద్ది బరువు గల పడవల్ని అక్కడ అడ్డం వేసి ఆ పాపాలను ఆపారు. మీరు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, పాపాలు ఒడిగట్టారు. మీకు ఇదే పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామి విషయంలో తప్పు చేశారు. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామికి అయితే 1850 రూపాయలు పెట్టి ఒరిజినల్ నెయ్యితో ప్రసాదం పెడతాడంట ఆయన. భక్తులకు మటుకు జంతువులు. ఓం నమో నారాయణాయ నమః, నమో వెంకటేశాయ నమః. ఆ దేవునికి రోజు నిత్యం నైవేద్యంగా ఇచ్చే ప్రసాదం అపవిత్రం జరిగింది. ఆ అపవిత్రానికి కారణం పాలకులు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, డైమండ్ రాణి రోజా గారు, అదేవిధంగా ఇంకొక చైర్మన్ వచ్చి కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ వల్ల తిరుమల అపవిత్రం జరిగింది. ఆ దేవదేవుని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాల్లోనే పూజింపబడే ఆ దేవదేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదంలోనే కల్తీ జరిగింది. ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చినట్టు భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రసాదాన్ని ప్రపంచ దేశాల్లోనే పవిత్రంగా పూజిస్తారు, పవిత్రంగా ప్రసాదాన్ని తీసుకుంటారు, పవిత్రతతోనే తింటారు కూడా. ఆ పవిత్రాన్ని అపవిత్రం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు దెయ్యాలకు వేదాలు వల్లించినట్టు అట్లా వర్ణిస్తున్నారు. గత పాలకులు చేసిన అవినీతి మయం అయిపోయింది. ధర్మాన్ని కాపాడేదానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాయి. ఈరోజు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. గతంలో ఎవరు చేయని విధంగా అరాచకాలు చేశారు, వ్యవస్థనే సర్వనాశనం చేశారు. ఒక ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ మాట్లాడతాడు నీతి నిజాయితీని గురించి. అయ్యా, నీకేమి తెలుసు? మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు నీకు. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరు చేయని విధంగా ఈరోజు దుర్గాదేవి విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు శుద్ధి చేశారు. మీరు చేయగలరా? మీ నాయకుడు చేయగలరా? మీరు విమర్శించే స్థాయి లేదు, మీకు అర్హత కూడా లేదు. ఇంకొక నాయకుడు ఉన్నాడు నెల్లూరులో, లాయర్, ఆయన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, నీకు ఒక నిజాయితీ అనేది ఉందా? డబ్బులు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు, అధర్మంగా సంపాదించడం మంచిది కాదు. అది నీకు నీ బిడ్డలకు కూడా మంచిది కాదు. నువ్వు ఆ విధంగా మాట్లాడబాక. మన హిందూ ధర్మాన్ని హింసించడం నీకు పద్ధతి కాదు. నీకు ఖబర్దార్ సుధాకర్ రెడ్డి గారు, నువ్వు ఒక అడ్వకేట్వి. నువ్వు ప్రజలకి ధర్మాన్ని పాటించాల్సిన శక్తి సామర్థ్యాలు చెప్పాల్సిన పరిస్థితి నీది. అలాంటి వ్యక్తి నువ్వు అధర్మానికి మాట్లాడుతున్నావు. నీ నాయకుడు అవినీతి చేస్తే